ప్రత్యేక హోదాపై కేంద్రం తీరును నిరసిస్తూ ఎల్లుండి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది వైసీపీ. ప్యాకేజీని స్వాగతించడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేత జగన్తో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. ప్యాకేజ్ కానీ ఇవ్వట్లేదు కాబట్టి ఎల్లుండి బంద్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయంలో యువత అందరినీ కూడా కలుపుకొని ఉద్యమాలు చేస్తామని కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా అనేది సంజీవన్ లాంటిది అని చెప్పేసి సంజీవని అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ఇంకా ఉధృతంగా పోరాటాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా వైసీపీ శ్రేణులందరూ కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడం జరిగింది. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రత్యేక హోదా కోసం ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు? ఓటుకు నోటు కోసం ఓటుకు కోట్లు ఇచ్చి ఇరుక్కొని పోయి ఆ కేసు నుంచి బయటపడేదాని కోసం రాష్ట్రాన్ని పడంగా పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు కన్నా అన్యాయస్తుడు ఎవరు ఉండడు. పూర్తిగా రాజీనామా చేయాలి. కేంద్రంలో ఉన్న ఆయన మంత్రులను ఉపసంహరించుకోవాలి. మీరు ఢిల్లీలో కూడా పోరాటాలు చేశారు. ఇంకా ఎలాంటి పోరాటాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది, యువత బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది? ఈ పోరాటాలన్నీ వచ్చేదాకా సాధించేదాకా జరుగుతూనే ఉంటాయి. సార్ ఈ రోజు అసెంబ్లీలో ఏం చేయబోతున్నారు? గట్టిగా చంద్రబాబు నాయుడు కడగబోతున్నాం. ఏది ఏమైనా కానీ ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఢిల్లీలో కూడా తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం. ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్తున్నారు. కేంద్రంలో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం ఎంపీలు ఎవరైతే ఉన్నారో మంత్రులుగా వారందరూ కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ 3 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ గా జరిగే అవకాశం కనబడుతుంది. కెమెరామెన్ గణపతి, సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.